జుమా ఘనత మరియు దాని సాంప్రదాయ మర్యాదల గురించి తెలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. నా పేరు నాజ్నీన్. వెల్కమ్ బ్యాక్ టు దీన్ విత్ నాజ్నీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. సూర్యుడు ఉదయించే రోజుల్లోకెల్లా మహోన్నతమైన రోజు జుమా రోజు. అదే రోజు ఆదం అలైహిస్సలాం గారు అదే రోజు స్వర్గంలో ప్రవేశించారు. అదే రోజు స్వర్గం నుండి బహిష్కరించబడ్డారు. రిఫరెన్స్ సహీ ముస్లిం. మరో హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవిచ్చారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖించారు. ఎవరైతే సముచిత రీతిలో వజూ చేసుకుని జుమా నమాజ్ కోసం వచ్చి నిశ్శబ్దంగా శ్రద్ధతో ఖుత్బా అనగా ప్రసంగం వింటారో, ఈ జుమా నుంచి మరో జుమా వరకు ఇంకా 3 రోజులు ఎక్కువ వారు క్షమించబడతారు. రాళ్ళు మట్టి లేక వాటితో ఆడినవాడు వ్యర్థ పని చేసిన వాడగును. వ్యర్థ పని అనగా జుమా పుణ్యం కోల్పోయినవాడు అని సహీ ముస్లిం. మరొక హదీసులో 5 వేళలో చేసే నమాజులు, ఒక జుమా నుంచి మరొక జుమా వరకు, మరో రంజాను వరకు ఆ మధ్యలో జరిగిన పాపాలకు అవి విమోచనకారకులుగా అవుతాయి. అయితే పెద్ద పాపాల నుండి దూరంగా ఉండుట తప్పనిసరి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. రిఫరెన్స్ సహీ ముస్లిం. చివరి హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జుమా విషయం ప్రస్తావిస్తూ ఇలా తెలియజేశారని అబూ హురైరా రదియల్లాహు అన్హు గారు ఉల్లేఖిస్తున్నారు. ఒకరోజు ఒక వ్యక్తి శుభ ఘడియ ఉంది. ఆ ఘడియలో ఎవరైనా ముస్లిం భక్తుడు నమాజు స్థితిలో అల్లాహ్ను ఏదైనా వేడుకుంటే అల్లాహ్ అతని కొరకు తప్పకుండా తీరుస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ సంగతిని చెబుతూ ఆ ఘడియ అతి స్వల్పంగా ఉంది అని చేత్తో సైగ చేశారు. సహీ బుఖారీ మరియు సహీ ముస్లిం రిఫరెన్స్. ఈ వీడియో ద్వారా మనం ఏం తెలుసుకుందామండి? 1, వారపు 7 రోజుల్లో జుమా రోజు ఉత్తమమైన రోజు. 2, జుమా నమాజు ఘనత, అది పాపాల క్షమాపణకు ఒక కారణం. 3, అందులో ఒక గడియ ఉంది. అందులో ఏ ముస్లిం భక్తుడైతే అల్లాహ్ సుబ్హాను తాలాతో దువా చేస్తాడో అతని దువా అంగీకరించబడుతుంది. మీకు కనుక నా వీడియోస్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్ అండ్ ఫాలో ఫర్ మోర్ సచ్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. జజాకల్లాహ్ ఖైర్.